హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 4 రోజుల కిందట నేను ఒక ఫర్టిలైజర్ సేంద్రియ ఎరువులతో తయారు చేశానండి. ఇది ఇప్పుడు మనం 1:1 వడగట్టేసేసి 1:10 రేషియోలో నీళ్లు కలుపుకున్నానండి. ఇవి మొక్కలకి ఇస్తాను. వీటి వల్ల మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి ఇంకా మనం 2 సార్లు నీళ్లు పోయాల్సి వస్తుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ టైము. మార్నింగ్ ఏమో 7 o'clock అట్లా లోపల పోయాలి. ఈవినింగ్ ఏమో నైట్ 7 అట్లా పోయాలండి నీళ్లు. ఇప్పుడు ఇంకోటి, మనము చీడ చెట్ల మీద పెనుబంక రాకుండా ఉండాలంటే ఇంకొక ఫర్టిలైజర్ కూడా అనుకుంటున్నాను చేయాలని. ఇది గంజి ద్రావణం అండి. ఈ పెస్టిసైడ్ అంటే పేనుబంక అదంతా పోవడానికి మనము గంజి ద్రావణము ఒక వీడియో చేస్తాను నేను. ఈ పెస్టిసైడ్ల గంజి ద్రావణం అనేది ఒకటి తయారు చేస్తాను, వీడియో చేస్తాను అది. అట్లాగే మిల్లీ బగ్స్ అంటే తెల్లటి చెట్ల మీద పట్టే తెల్లటి పెస్టిసైడ్, అదొకటి తెలుపు ఉంటుంది, మిల్లీ బగ్ అని. మందార మొక్కలకు ఎక్కువగా పడుతుంది. దాని గురించి ఒక వీడియో తీస్తాను. అట్లాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మనకి వేసవి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు రాకపోవచ్చు మనకు, అయినా కానీ కొంచెం చల్లదనానికి మనకు మంచులాగా ఏర్పడుతుంది మొక్కల మీద అంతా. దానివల్ల కూడా ఒక ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది మొక్కలకి. అంటే ఇప్పుడు వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ మధ్యలో రావచ్చు. అట్లా ఇన్ఫెక్షన్ కూడా ఒక ఫర్టిలైజర్ తయారు చేస్తాను పెస్టిసైడ్లకి. ఇది ఒక వీడియో చేస్తానండి. ఇంతే అండి. ఇప్పుడు ఈ మొక్కలకి కొంచెం చల్లబడ్డాక ఈ మొక్కలకి ఒక్కొక్క హాఫ్ మగ్గు కానీ, పెద్ద మొక్కలకి అయితే 1 మగ్గు పోసేసుకుంటూ వచ్చేస్తాను. ఇదండి. థ్యాంక్ యూ.